ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ జగన్ టీంలో చిచ్చు పెడుతున్నారా? వైసీపీలో అసంతృప్తితో ఉన్న ఆ నేతలకు ప్రశాంత్ కిషోర్ గాలం వేస్తున్నారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడిసిమల్లి శ్రీనివాసరావు గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడు. సార్ నమస్తే అండి. నమస్కారం అండి. సార్, జగన్ టీంలో ప్రశాంత్ కిషోర్ చిచ్చు పెడుతున్నాడా? వైసీపీలో అసంతృప్తితో ఉన్న బాలినేని శ్రీనివాసరెడ్డిని, మాగుంట శ్రీనివాసరెడ్డిని, వేముల ప్రభాకర్ రెడ్డిని, అలాగే మరికొంతమంది నేతలకు ప్రశాంత్ కిషోర్ గాలం వేస్తున్నారంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఏంటి సార్, ఈ వార్తలో వాస్తవం ఉందా సార్? ఇప్పుడు వాళ్ళ గుట్టంతా తెలిసిన వ్యక్తి ప్రశాంత్ కిషోర్. వాళ్ళ టీము సర్వేలు చేయించిన తర్వాత వాళ్ళందరికీ గుండెలు అదిరిపోయేలాగా మీరు పని అయిపోయిందిరా బాబు, మేము గెలిచేలా లేరు, ఈ గవర్నమెంట్ రాదు, 10 సీట్లు కూడా రావని చెప్పి బెదిరించేస్తున్నాను అనుకున్నా. ఆటోమేటిక్గా వాళ్ళ మనసు మారద్దు కదా. ఇప్పుడు ఆఫ్టర్ ఆల్ అందరూ సర్వేల మీద ఆధారపడ్డారు. జగన్మోహన్ రెడ్డిగా సర్వేలు ఆధారపడద్దు, పర్లేదు బాగానే ఉంటుంది అనుకుంటానికి గుండె చెక్క పెట్టుకుని ఉండాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏం బాగోలేదు. వాళ్ళ నిర్ణయాలు మనకి ఎవరో సర్వే చేయక్కర్లేదు, మనం చూస్తుంటేనే తెలుస్తూ ఉంది అక్కడ ఏం జరుగుతుందో ఏటో అంతా. ఇవన్నీ చూసిన తర్వాత వాళ్ళు ఎలాగా గెలుపు ఏ పార్టీ వైపు ఉంటే ఆ పార్టీ వైపు పోవడానికి చూస్తారు సహజంగానే. వీళ్ళు చేర్చుకోవాలి కానీ వాళ్ళు రెడీగా ఉంటారు. దానికి తోడు ఇతను కూడా వాళ్ళకి ఎగేసేయడం అనుకోండి బాగా వెనకాల నుంచి లోగుట్టు పెరుమాళ్ళకి ఎరుకన్నట్టు ఇతనికి వాళ్ళ గుట్టు అంతా తెలుసు కదా, ఎక్కడేముంది, ఎక్కడ ఎవరో ఎలా ఉంది. పైగా ఇతని మాట నమ్ముతారు. ఒక సర్వే ఇచ్చి నీ పని అయిపోయిందా, నీకు 10 ఏళ్ళు కూడా రావు ముట్లు ఇక్కడ అన్నాడు అనుకో. అదే టీడీపీకి వెళ్తే గెలిచే ఛాన్స్ ఉంది, వాళ్ళే గెలవబోతున్నారు, రేపు అధికారంలో రాబోతున్నారు, ఇలా చెప్తారు. ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు నాళ్ళని అలాగే తీసుకెళ్ళాడు కదా. అప్పుడు టీడీపీ నుంచి వైసీపీలోకి మీరు గెలుస్తారు గ్యారంటీ, కానీ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా చెప్పి ఈయనైతేనే గ్యారంటీ గెలుస్తాడని చెప్పేసి వాళ్ళు వేరే వాళ్ళకి అనుకున్నా కానీ పార్టీలోకి వచ్చేదాకా టికెట్ ఇస్తారని పార్టీలోకి వచ్చిన తర్వాత మోసం చేయడానికి చూశాడు జగన్మోహన్ రెడ్డి గారు. అప్పుడు కుదరదు, ఈయన గెలుస్తాడు, ఈయనకైతేనే బాగుంటుందని చెప్పి ఇప్పించాడు. ప్రశాంత్ కిషోరే అక్కడ ఇప్పించింది టికెట్, జగన్మోహన్ రెడ్డి గారు అవ్వలేదు రఘురామకృష్ణరాజు గారికి. అలాగా వీళ్ళందరూ అతని కాన్ఫిడెన్స్, అతను నమ్ముతారు. ఇప్పుడు 150 కోట్లు 200 కోట్లు ఇచ్చి పెట్టుకుంటున్నాడు స్ట్రాటజిస్ట్ అంటే చాలా కాస్ట్లీ కదా ఆ వస్తువుని చాలా జాగ్రత్తగా వాడుకుంటారు. దాని మీద విలువ. ఇప్పుడు 10 రూపాయలు కాఫీ చేతిలో జారిపోయింది దానికి బాధ ఉండదు మీకు. 180 రూపాయలు స్టార్ హోటల్లో కాఫీ తాగుతున్నప్పుడు ఆఖరి చుక్క కూడా నాకేస్తారు కదా, వదిలేకుండా. అలాగనమాట. అంచేత ఇతను చెప్పింది చిచ్చే ఓ రకంగా చెప్పాలంటే కార్చిచ్చు అంటారు దాన్ని, కాండవదహనంలాగా దహించేస్తుంది వాళ్ళని. కలకలం అసలు వాళ్ళకి. ఇప్పుడు మామూలుగా జగన్మోహన్ రెడ్డి గారి టైపు రాజకీయ పార్టీ, ప్రాంతీయ పార్టీలకు పెద్ద బెంగ ఉండదు. సీట్లు మార్చినా, అటు ఇటు చేసినా, ఏం చేసినా పెద్ద కాసేపు అరుచుకుని ఊరుకుంటారు. లేదా ఒక 10%, 5% అలా మార్పులు చేర్పులు ఉంటాయి. కానీ ఏకంగా ఈయన మొత్తానికి చాలామందిని మార్చేస్తున్నాడు. వాళ్ళందరూ కూడా అటు ఇటు మార్చడం. ఇప్పుడు కొంతమంది సీట్లు ఇవ్వకపోవటం అనేటువంటి అదొక దొబ్బు. అది కాకుండా ఇక్కడ వాళ్ళు అక్కడ, అక్కడ వాళ్ళు ఇక్కడ మార్చడం వల్ల ఏమవుద్ది, ఇక్కడ వాళ్ళకి వీళ్ళకి కూడా బాధే. పబ్లిక్కి బాధ ఉంటుంది, ఆ మార్చిన వాళ్ళకి బాధ ఉంటుంది, వాళ్ళకి అసంతృప్తే. ఇప్పుడు మీకు ఈ ఊళ్ళో సీట్ ఇవ్వాలి, ఈ నియోజకవర్గం మీకు ఇక్కడ ఇవ్వలేదంటే మీకు ఈ ప్రజలను దూరం చేసినట్టు, అంటే మీకు ఇక్కడ టికెట్ నిరాకరించినట్టు. ఇంకో చోట ఇచ్చినా కానీ ఈ బాధ మీ పుండు సలుపుతూ ఉంటుంది మేము. అర్థమైందా? కాబట్టి ఓవరాల్గా టోటల్ డిజాస్టర్. ఏ రకంగా కూడా అతను బయటపడి మార్గాలు లేకుండా చేసుకుంటున్నాడు అంతే. అతను రాష్ట్రంలో అవకతవక పరిపాలన చేసే చాలా చెడ్డ పేరు తెచ్చుకున్నాడు. గ్రాఫ్ డౌన్ అయిపోయింది. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి అండర్ వాటర్ యాక్చువల్లీ అట్టడికి పాతాళంగా పోయాడు. ఇప్పుడు దాన్ని ఎవడు లేపుతాడు, అందుకనే ప్రశాంత్ కిషోర్ కూడా పారిపోయాడు, దూరంగా పోయాడు. వాళ్ళ అంకల్ ఎమ్మెల్యేలు వాళ్ళు పోతున్నారు. ఎవడుంటాడండి మునిగిపోయి పడవలోను, ఆ కొంప కూలిపోతుందని తెలిసిన తర్వాత అందులో ఎవడు కూర్చుంటాడో, ఎప్పుడు మీద పడిపోద్దో తెలియదు, కూర్చుంటాడో కుర్చీ వేసుకుని లేచి పారిపోయి బయటకు వచ్చేస్తాడు. వాళ్ళు అలాగే చూస్తున్నారు. ఇప్పుడు టిక్కెట్లు ఇచ్చిన వాళ్ళు కొంతమంది ఏదో చెప్పుకుంటున్నారు, వాళ్ళకి మనసులో సంతోషం ఉండదు. ఈ అమ్మ ఎందుకు వచ్చిన కూడా బాబు మనకి ఇచ్చే వాళ్ళు భయం వేస్తూ ఉంటుంది. ఇంట్లో వాళ్ళు వద్దంటారు. ఒకవేళ అతను మొండిగా వెళ్తున్నా కానీ ఇంట్లో వాళ్ళు తిడతారు, మనకి ఎందుకు ఈసారి చేయనని చెప్పండి, మాకు ఒంట్లో పోలేదని చెప్పండి, కాలు నొప్పి పోతుంది, నడుము నొప్పి పోతుందని చెప్పి వంకెటేస్తారు చాలామంది. అనారోగ్యం పోవాలని చెప్పి అనారోగ్యం అని కొంతమంది వంకెట్ మానేస్తారు పోటీ చేయకుండా. అలా చెప్తున్నా కొంతమంది వదలట్లేదు జగన్మోహన్ రెడ్డి అనేది. లేదు, కొంతమంది టిక్కెట్ ఇవ్వలేదు, వాళ్ళు ఎలాగ పోటీ చేయరు, వాళ్ళు కాసేపు అరుచుకుని ఆ వంకెట్టుకుని బయట ఇంకో పార్టీలో పోతారు తిట్టేసి. టిక్కెట్ ఇచ్చిన వాళ్ళు ఏం చేస్తారంటే అందులో మళ్ళీ సగం మంది పోటీ చేయరు. మీకు అది వెరైటీ ఏంటంటే ఎలక్షను. ప్రత్యర్థి పార్టీ వీళ్ళని ఓడించగలదు, వీళ్ళు పోటీలోనే ఉండరు, పోటీ చేయరు కొంతమంది.
నామినేషన్ వేయరు చాలామంది. ఒకవేళ నామినేషన్ వేసినా ప్రచారం చేయరు. ఉమ్. చాలా చాలా చూస్తాం మనం. ఈ ఎన్నికలు చాలా ప్రత్యేకం ఆంధ్రప్రదేశ్కి, దేశానికే ఒక వెరైటీగా జరుగుతాయి ఓకే. దేశం మొత్తం మీద. దానికి మీకు 151 సీట్లు గెలుచుకుని ఒక రికార్డు ఎలాగైతే సృష్టించాడో అంత ఘోర పరాభవం మూట కట్టుకుని ఎన్నికల్లో ఓటమి అనేటువంటిది ఈ రకంగా కూడా ఓడిపోతారా అనేటువంటి దాంట్లో కూడా అతను చరిత్ర సృష్టిస్తాడని అనుకుంటున్నాను. ఓకే సార్, ఏంటి ప్రశాంత్ కిషోర్ ఈ అసంతృప్త నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో మంతనాలు చేసి వాళ్ళందరినీ ఇప్పుడు టీడీపీ వైపు తీసుకెళ్లే ప్రయత్నం జరుగుతుందంటూ కూడా వార్త వస్తుంది. అవునండి. ఇప్పుడు టీడీపీలోకి వెళ్ళి టీడీపీలో ఇప్పటికే అభ్యర్థులు ఖరారైన నేపథ్యం. టీడీపీలో తీసుకెళ్ళాలని టీడీపీ వాళ్ళు కావాలనుకున్న వాళ్ళు తీసుకుంటారు, ఉమ్. లేదంటే వాళ్ళు బతిమలు ఏం తీసుకోరు. ఉమ్. ఇప్పుడు మనం బలపడటం ఒకటి, శత్రువుని బలహీనపరచడం ఒకటి. యుద్ధ రీతిలో రెండు ఉంటాయి. వీళ్ళు ఎలాగ బలంగా ఉన్నారు, అవతలని బలహీనపరచాలి అంటే అవతలలో ఆ మనుషులు లేకుండా చేయాలి, ఆ వీరులు లేకుండా తగ్గించాలి. వాళ్ళు అస్త్ర సన్యాసం చేసి పోతారు, యుద్ధం చేయకుండా మేము పోటీ చేయమండి బాబు అని. అది టీడీపీలో జాయిన్ అవుతాం. మా టికెట్ ఇచ్చిన బాబున మేము జాయిన్ చెప్తున్నారు కదా వాళ్ళు, మాకు టికెట్ ఇచ్చిన బాబునా మాకు అకామిడేట్ చేసిన చేయకపోయినా మీ పార్టీ సపోర్ట్ చేస్తాం, ఇటు సంగతి చూస్తాం, నేను ఓడిస్తాం అంటున్నారు. ఇటు టికెట్ నిరాకరించిన వాళ్ళకి ఆ ఛాన్స్ ఉంది. ఓకే. ఇప్పుడు టికెట్ ఇచ్చిన వాళ్ళు ఎలా తప్పించుకుంటారు? తప్పించుకోలేరు వాళ్ళు. వాళ్ళు మా ఇంట్లో తిడుతున్నారండి, నాకు ఒంట్లో బాగోలేదండి, అలా తప్పించుకుంటారు. చాలా దారుణమైన పరిస్థితి అండి. చాలామంది తెలియట్లేదు. వాళ్ళు అధికార మతంతో, ఓవర్ యాక్షన్, ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి, అతి విశ్వాసంతో వాళ్ళు ఒళ్ళు తెలియకుండా మాట్లాడుతున్నారు చాలామంది. వాళ్ళ పని అయిపోయింది. ఇంత సింపుల్గా చెప్పడం, ఒక్క లైన్లో చెప్పాలంటే వాళ్ళ పని అయిపోయింది. ఎంపీలు కూడా అసలు మేము పోటీ చేయమంటే పోటీ ఆ సమస్య లేదు, వాళ్ళు క్యాండిడేట్ లేరు అలాగే. అదే ఎంపీలందరూ కూడా, ప్రస్తుతం ఉన్న ఎంపీలందరూ కూడా మేము ఎమ్మెల్యేగా మాత్రమే పోటీ చేస్తాం, ఎంపీగా అయితే మేము ఎట్టి పరిస్థితుల్లో పోటీ చేయమంటూ వాళ్ళు చేతులు ఎత్తేశారు. జగన్మోహన్ రెడ్డి కొత్త అభ్యర్థులను ఎన్నుకునేందుకు చూస్తున్నారు. కానీ ఒక్కొక్క ఎంపీకి కనీసం 150 కోట్లు ఖర్చు పెట్టుకునేటట్లు ఉంటే ఆ స్తోమత ఉన్న వాళ్ళని మాత్రమే ఎంపీలుగా చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. డబ్బులు ఇచ్చి ఆడ దొబ్బించుకుంటాడండి ఎదురిచ్చి. సర్వేలన్నీ టీడీపీ అసలు ఈ డబ్బులు ఇచ్చి నిలబడమంటేనే నిలబడరు, పరుగు పోద్దని ఘోరమైన ఓటమి చూస్తారు వాళ్ళు. సరే, సర్వేలన్నీ టీడీపీ జనసేనకి అనుకూలంగా ఉన్నాయి సార్. ఈ నేపథ్యంలో 150 కోట్లు ఆంధ్రప్రదేశ్లో సర్వే అవసరం లేదండి. సర్వే చేయడం దండగా. ప్రత్యర్థి పార్టీ వీళ్ళని ఓడించక్కర్లేదు, వీళ్ళు పోటీలోనే ఉండరు, పోటీ చేయరు. కొంతమంది నామినేషన్ వేయరు చాలామంది. ఒకవేళ నామినేషన్ వేసినా ప్రచారం చేయరు. చాలా చాలా చూస్తాం మనం. ఈ ఎన్నికలు చాలా ప్రత్యేకం ఆంధ్రప్రదేశ్కి, దేశానికే ఒక వెరైటీగా జరుగుతాయి. సర్వే చేయడం దండగా వేస్ట్. ఎందుకు సర్వే చేయడం మీ కళ్ళ ముందు కనిపిస్తుంది కదా, డిజాస్టర్ అయిపోయినట్టుగా. జగన్మోహన్ రెడ్డి గారు అన్ని ఇప్పుడు ఏ రకం ఏం చూసి ఓటేస్తాడు ఎవడన్నా? పలానా మంచి పని చేసేయడని వాడు బటన్ నొక్కుతానంటే, బటన్ ఎంతమంది నొక్కాను? 100 మంది ఉంటే 20 మంది నొక్కు, మిగతా 80 మంది. ఇప్పుడున్న ఎమ్మెల్యేలు కూడా బటన్ నొక్కే మేము మిమ్మల్ని సీఎం పదవి నుంచి తొలగిస్తామని కూడా అంతే సింపుల్.